జై శ్రీరామ్ దోస్తులు, ఈ కాలంలో ఎవరికైనా కార్ కొనాలి, సొంత కార్ మనకు ఉండాలి అనే ఆశ ఎవరికైనా ఉంటుంది. అట్లనే కార్ కొంటేనే కుదరదు, మళ్ళీ దానికి మెయింటెనెన్స్ అవి అన్నీ ఉంటాయి, కార్ వాషింగ్ అని రిపేరింగ్ అని. అట్లనే ఎక్కడ చేయించుకోవాలా కార్ రిపేరింగ్స్ అని ఒక డౌట్ ఉంటుంది. వాళ్ళ కోసము నిజామాబాద్లో కార్ చాయిస్ రిపేరింగ్ సెంటర్, వాషింగ్ సెంటర్ ఉంది. దానికి సంబంధించిన అన్నగారు మనతో ఉన్నారు. ఆయనతో ఒక 2 ముచ్చట్లు మాట్లాడదామని వచ్చినా, మరి మాట్లాడదాం అన్నతో. నమస్తే అన్న. నమస్తే, జై శ్రీరామ్ అన్న. మీ పేరు? నా పేరు హరికృష్ణ. మాది వచ్చేసి కార్ చాయిస్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్. సో మన దగ్గర అన్ని వెహికల్స్ రిపేర్ అవుతాయి, పెట్రోల్, డీజిల్ అన్ని బ్రాండ్ల యొక్క కార్లు మనం రిపేర్ చేస్తాం. ఏ రకాల కార్లను రిపేర్ చేస్తారన్న మీరు? మన దగ్గర మారుతి, హుండాయ్, టాటా, మహీంద్రా, ఫోర్డ్ అన్ని బ్రాండ్లు మన దగ్గర రిపేర్ అవుతాయి. కార్స్, 4 వీలర్ ప్యాసింజర్ కార్స్ అన్నీ. ఇప్పుడు కార్ అంటే చాలా రకాల రిపేర్స్ వస్తాయి. స్పెసిఫిక్గా ఇదే రిపేర్ వచ్చిందని ఎట్లా గుర్తిస్తారు మీరు? మన వెహికల్ మన దగ్గర రాగానే ఫస్ట్ ఏం చేస్తామంటే కస్టమర్తో పాటు మనం కూడా వెళ్ళి ట్రావెల్ చేస్తాం వెహికల్కి. చేసి దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దాంతోపాటు ఎంత ఖర్చు అవుతుందో అది కూడా మనము ఇంటిమేషన్ ఇస్తానన్నట్టు, కొటేషన్ వేసి చెప్పి దాని తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కార్ రిపేర్ అంటే ప్రతి రకాల మెషిన్స్, ఎక్విప్మెంట్స్ ఉండాలి. అవన్నీ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర హెయిర్ గన్స్ ఉన్నాయి, వెహికల్ లిఫ్ట్, వెహికల్ని పైకి లేపి మనము లిఫ్ట్ చేసి రిపేర్ చేయడం జరుగుతుంది. ప్లస్ మన దగ్గర ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే మొత్తంగా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఏంటంటే వెహికల్ స్కానింగ్ పెట్టి చూసిన తర్వాతనే మనం రిపేర్ చేయాల్సి వస్తుంది. ఆ సర్వీస్ కూడా మన దగ్గర ఉంది. ప్లస్ మన దగ్గర వీల్ ఎలిమెంట్ బ్యాలెన్స్ కూడా మన దగ్గరే ఉంది. మన దగ్గర సర్వీసెస్ డెంటింగ్, పెయింటింగ్ కూడా చేస్తాం, యాక్సిడెంటల్ వెహికల్ చేస్తాము, ఇన్సూరెన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో అలాగే మన దగ్గర వాషింగ్ సెంటర్ కూడా ఉంది. ఒక్కసారి మన దగ్గరికి వెహికల్ వచ్చిందంటే ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కూడా మన దగ్గరనే అయిపోతాయి. అట్లనే అన్న, ఇప్పుడు మెషిన్స్ అంటే చాలా రకాల మెషిన్స్ ఉంటాయి. అవిటిని ఆపరేట్ చేసి మంచిగా రిపేర్ చేసే మెకానిక్స్ కూడా ఉండాలి. మీ దగ్గర ఎంతమంది మెకానిక్లు ఉన్నారు? ఏమేమి చేస్తారు వాళ్ళు? మన దగ్గర 10 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ట్రైన్డ్ అన్నట్టు. మనకు క్యాస్ట్రాల్ నుండి మనము టైఅప్ అయ్యి ఉన్నాము. క్యాస్ట్రాల్ బ్రాండ్ మన దగ్గర ఓన్లీ క్యాస్ట్రాల్కి సంబంధించిన ఆయిల్స్ని మనం యూజ్ చేస్తాం అన్నట్టు. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి సర్వీసెస్ అంటే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు షోరూమ్స్లో అయితే ఎలాగ వెహికల్ని రిసీవ్ చేసుకొని సర్వీస్ చేసి ఎలా నీట్గా కస్టమర్కి ఇవ్వాలి అనేది అన్నీ కూడా మనకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం అనేది కస్టమర్స్ అందరికి కూడా గుడ్ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. అంతే అన్న. మరి వీల్ అలైన్మెంట్ అంటే ఏంటి? అసలు వీల్ అలైన్మెంట్ ఎందుకు జరుపుకుంటారు? అది చాలామందికి డౌట్. అది ఎందుకు జరుపుకుంటారు అసలు? సో యాక్చువల్గా వీల్ అలైన్మెంట్ అనేది మనకి వెహికల్స్ యొక్క టైర్స్ని మెయింటైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వెహికల్ టైర్స్ అనేది మనకి ఎవ్రీ 4000కి ఒకసారి వీల్ అలైన్మెంట్ మన వెహికల్కి ఎనీ వెహికల్ అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు, 1 సైడ్ పోతుంది వెహికల్, లేదంటే నాకు షేక్ అవుతుంది అంటారు. ఎప్పుడైతే వెహికల్ 80, 90, 100 అయినప్పుడు వెహికల్ షేక్ అవుతుంది. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే వెహికల్ది పాడైపోతుందో అప్పుడు మనకు ఈ ప్రాబ్లం వస్తుంది. అందుకే ఎవ్రీ 4000 కిలోమీటర్స్కి ఒకసారి వీల్ అలైన్మెంట్ చేసుకోవడం టైర్స్ యొక్క సర్వీస్ లైఫ్ను పెంచుతుంది. మామూలుగా 40-50,000 వచ్చేటి 70-80,000 కిలోమీటర్స్ కూడా వస్తుంది అన్నట్టు. మరి మీ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి మెషిన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామా మనము? సార్ అది కూడా ఇది మంచి బెస్ట్ చూద్దాం పదండి.
మనం విత్ ఫోమ్ వాష్ చేస్తాం మన దగ్గర. ఈ సర్వీసెస్ ప్లస్ అండర్ బాడీ ఫుల్ వాష్ ఇంటీరియర్ కూడా చేస్తాము. టెఫ్లాన్ కోటింగ్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. మన వెహికల్కి అండర్ బాడీలో ఏదైనా వర్క్ చేయాలనుకుంటే వెహికల్ని మనం అందరికి మామూలుగా ఏంటంటే కింద పడుకొని చేస్తారు. అలా కాకుండా మనం వెహికల్ని పైకి లేపి మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. వెహికల్ కూడా ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. इसका हार्ड कॉइल चेंज कर रहे शिफ्ट VDI का. इसमें क्या है हीटर का जो वाटर रहता कूलेंट अंदर आ रहा था, इसके लिए हार्ड कॉइल चेंज कर रहे. इसके लिए डैशबोर्ड खोलना पड़ता अंदर पड़ता. इसका डैशबोर्ड खोले से पूरा हार्ड कॉइल डालने के लिए पूरा डैशबोर्ड खोलना पड़ता है शिफ्ट गाड़ी को. हालांकि कौन सी भी गाड़ी को खोलना पड़ता. इसका क्या है कंप्रेशर चेंज करना पड़ता. इसका गाड़ी है टाटा की, कंप्रेशर गया हुआ है इसका. एसी के काम के लिए आते हैं. एसी का भी काम होता है, इलेक्ट्रिकल का भी, डायग्नोस्टिक का भी काम होता है अंदर. ये गाड़ी में जो है सर्विस लाइट आ रहा है और माल फंक्शन लाइट आ रहा है. टाटा की गाड़ी है, इसको डायग्नोस करना पड़ता है क्या फॉल्ट है चेक करके बोलता. अपने पास जो है टोटल पूरे काम होते हैं. ECM कोडिंग, ECM रिपेयरिंग, डाटा रीडिंग, डाटा ट्रांसफ़र, हर गाड़ी का काम होता है. मल्टी ब्रांड कलर सर्विस. ये टाटा की गाड़ी एक्सा, इसमें एक्चुअली व्हीकल में चेक करना पड़ता है इसको. सिस्टम सिलेक्शन, मैनेजमेंट, विथ फॉल्ट. इसमें सिलेंडर 3 जो है इंजेक्टर सर्किट का एक फॉल्ट है, 2 नंबर इंजेक्टर का कंफर्म में. इसकी वायरिंग चेक करना पड़ता. फॉल्टा ज़्यादा है गाड़ी के अंदर. गाड़ी क्या है थोड़ा स्टार्टिंग ट्रबल ले रही है. कट कर. ఇది విలామెంట్ లేటెస్ట్ మోడల్. టైల్ అరగకుండా దీన్ని అరేంజ్మెంట్ చేస్తాం మనము. లెన్సర్ మోల్డింగ్స్ ఇవి. ఇది టైర్ చేంజింగ్ మిషన్. ఇది దీన్ని టైర్ చేంజ్ చేసుకోవచ్చు మనము. టైర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ చేసుకోవచ్చు. ये बैलेंसिंग मशीन है. 90-100 जब वो वाइब्रेशन होता उस वास्ते इसको बैलेंसिंग बोलते. అది మరి దోస్తులు, అన్ని రకాల కార్లకి డెంటింగ్, పెయింటింగ్, వీల్ అలైన్మెంట్, ఏసీ రిపేర్ కానీ ఏ రకమైన రిపేర్లు వచ్చినా కానీ నిజామాబాద్లో కార్ చాయిస్లో ప్రతి రకమైన రిపేర్ చేస్తున్నారు ఇక్కడ సారు. మరి ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకొని నేను మీ ముంగట్కి వస్తూనే ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చట్టం టీవీ.